తెలంగాణలో 783 గ్రూప్ 2 సర్వీసుల పోస్టుల భర్తీకి నెల 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించేందుకు టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1368 కేంద్రాలను సిద్ధం చేసింది. ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్షల కోసం మొత్తం 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు నిర్వహించనున్నారు. ఇక పరీక్షా కేంద్రాల ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. 15, 16 తేదీల్లో జరగనున్న గ్రూప్ 2 పరీక్ష కోసం టీజీపీఎస్సీ అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. అయితే ఈ పరీక్ష గ్రూప్ 2 పరీక్ష కోసం 2022 సంవత్సరంలో నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. కానీ కొన్ని కోర్టు కేసుల కారణం, ఇతర కారణాల వల్ల అయితే పలుమార్లు వాయిదా పడడము, పోస్ట్ పోన్ అవ్వడము జరిగింది. ఎట్టకేలకైతే పరీక్ష నిర్వహణకైతే మొత్తం ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈసారి గ్రూప్ 2 పరీక్ష కోసము మొత్తము 1368 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా టీజీపీఎస్సీ తెలిపింది. మొత్తంగా 5,50,000 మంది అభ్యర్థులు ఈసారి పరీక్షకు హాజరు కాకపోతున్నారు. అయితే ఈ గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి 49,848 మంది సిబ్బంది అయితే పనిచేస్తున్నారు. మొత్తం సిబ్బంది కలుపుకొని 75,000 మంది వరకు కూడా విధుల్లో ఉండనున్నారు. ఇప్పటికే 75% మంది అభ్యర్థులు కూడా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. మొత్తం 783 పోస్టులతోని అయితే ఈ గ్రూప్ 2 పరీక్షను నిర్వహిస్తున్నారు. అయితే గతంలో కొన్ని పరీక్షలలో జరిగినటువంటి అవకతవకలను దృష్టిలో ఉంచుకొని అలాంటి అవకతవకలు ఏమీ కూడా జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను అయితే చేసినట్లుగా టీజీపీఎస్సీ అధికారులు చెబుతున్నారు. అయితే గ్రూప్ 2 పరీక్ష మొత్తము 4 పేపర్లు అయితే ఉంటాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే 15వ తేదీన మొదటి పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ పేపర్ ఉంటుంది. అయితే పరీక్షా సమయం వచ్చేసి ఉదయం 10 గంటల నుండి 12:30 గంటల వరకు ఉంటుంది. అంటే మొత్తం 4 పేపర్లు అభ్యర్థులు రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఉదయం ఒక పేపరు, మధ్యాహ్నం ఒక పేపరు పరీక్ష నిర్వహిస్తా ఉన్నారు. రెండవ పేపర్ విషయానికి వస్తే రెండవ పేపరు హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీకి సంబంధించిన పేపర్ ఉంటుంది. దీనికి సంబంధించి మధ్యాహ్నం 3 గంటల నుండి 5:30 వరకు కూడా పరీక్ష ఉంటుంది. ఇంకా రెండవ రోజు అంటే 16వ తేదీన పేపర్ 3 ఏదైతే ఉందో అది ఎకానమీ పేపర్ కి సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది. ఇక లాస్ట్ పేపర్ గా తెలంగాణ మూవ్మెంట్ కు సంబంధించిన పేపర్ అయితే ఉంటుంది. మొత్తంగా 2 రోజుల వరకు అయితే ఈ గ్రూప్ 2 పరీక్షలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏవైతే ఎగ్జామ్ సెంటర్లు ఉన్నాయో ఆ సెంటర్లు అన్ని కూడా ఇప్పటికే ఏర్పాట్లను అయితే చేస్తున్నారు. బెంచీల పైన నెంబరింగ్ ఇవ్వడము వంటి ఏర్పాట్లను అయితే చేస్తున్నారు. అయితే ఉదయం 10 గంటలకు ఆ పరీక్ష ఉన్న నేపథ్యంలో అభ్యర్థులంతా కూడా 9:30 వరకే ఆ సెంటర్ లోపల ఉండాలి. 9:30 వరకే ఆ సెంటర్ లోపలికి అలో చేస్తారు. ఆ తర్వాత అభ్యర్థులను అలో చేయరు. కాబట్టి ముందస్తుగానే అభ్యర్థులు వచ్చి ఆ సెంటర్ దగ్గర ఉండాలని ఇప్పటికే టీజీపీఎస్సీ సూచించింది. అయితే ఎలాంటి అపోహలు కూడా పెట్టుకోకుండా అభ్యర్థులంతా కూడా ప్రశాంతంగా ఎగ్జామ్ రాసే విధంగా అయితే ఉండాలని ఇప్పటికే టీజీపీఎస్సీ సూచించింది. గతంలో జరిగినటువంటి ఏవైతే అవకతవకలు ఉన్నాయో అలాంటి ఏవి జరగకుండా ఈసారి పటిష్టమైన భద్రత నడుమ ఈ ఎగ్జామ్ ని నిర్వహించబోతున్నాము. కాబట్టి అభ్యర్థులు ఎవరు కూడా ఎలాంటి అపోహలను పెట్టుకోకూడదని అయితే ఇప్పటికే టీజీపీఎస్సీ సూచించింది. మొత్తం మీద గ్రూప్ 2 పరీక్షలు రేపు ఎల్లుండి జరగబోతున్న నేపథ్యంలో అయితే మొత్తం ఎగ్జామ్ సెంటర్లు అన్ని కూడా తగిన ఏర్పాట్లను చేస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.